రాఖీ పండుగ రోజు మా చెల్లెలతో రాఖీ కట్టించుకొని వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా సిగ్గు లేకుండా సినిమాకి వెళ్తున్నాను భయ్య. చిన్నప్పుడు వాళ్ళతో రాఖీ కట్టించుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేవాడిని భయ్య. ఇప్పుడు మనం సంపాదించడం మొదలెట్టాక 100కో 1000కో సరిపెట్టుకోవట్లేదమ్మా. ప్రతి సంవత్సరం రాఖీ పండగకి ఏదో ఒక పెద్ద స్కెచ్ చేస్తూనే ఉన్నారు. ఈసారి మింత్రాలో 2 లింకులు పంపించి ఆ డ్రెస్సుల్ని ఆర్డర్ పెట్టమన్నారు. ఈ రాఖీ గోల పక్కన పెడితే మా వాడు మాత్రం మహేష్ బాబు లాగా పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తున్నాడు భయ్య. ఈ మేనరిజమ్స్ అన్ని బాబు గారు చేస్తే బాగుంది కానీ మా వాడు చేస్తుంటే జలుబు వచ్చినట్టు ఉంది భయ్య. వద్దురా వద్దురా అని చెప్తున్నా కూడా మహేష్ బాబు గారు మా వాడిలో పూనాడు భయ్య. ఇంకెలాగో ఈ రోజు బాబు గారు బర్త్డే కాబట్టి మేము కూడా జై బాబు అని మా వాడికి సపోర్ట్ చేసామనుకోండి. అతడు సినిమాని నేను టీవీలో ఒక 100 సార్లు చూశాను, యూట్యూబ్ లో ఒక 50 సార్లు చూసుంటాను భయ్య. ఇంకా మీమ్స్ లో అయితే రోజు చూస్తూనే ఉన్నాను. అయినా కూడా మళ్ళీ థియేటర్ కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఈ సినిమాని ఎన్నిసార్లు చూసినా ఎప్పుడు బోర్ కొట్టలేదు భయ్యో. అప్పట్లోనే గురూజీ ఈ సినిమాని ఎలా తీసాడో తెలియదు గానీ గురూజీ గారికి ఒక గుడి కట్టి దాని పక్కనే చర్చ్ కట్టినా తప్పులేదు భయ్య. సినిమాలో వచ్చే డైలాగులన్నీ థియేటర్ లో ముందే చెప్పేస్తున్నారు. 100 రూపాయలకి 1000 రూపాయలు ఎంటర్టైన్మెంట్ దొరికింది. కొన్ని సినిమాలకి 500 ఎట్టినా ఈ రేంజ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం దొరికింది లేదులేండి.